నమస్తే, నేను డాక్టర్ వికాస్ పాండే, నేషనల్ ప్రెసిడెంట్ కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్. మీ పిల్లలు కూడా స్కూల్కి వెళ్తున్నారా? వాళ్ళు సిబిఎస్ఈ కరికులం ఫాలో చేస్తున్నారు, ఐసిఎస్సి లేకపోతే స్టేట్ బోర్డ్? ఇది మీకు తెలుసుకోని విషయమే. మీ పిల్లలకి అడ్మిషన్ కోసం మీరు స్కూల్కి వెళ్తే ప్రతి స్కూల్ మన సిబిఎస్ఈ అంటారండి. ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు తెలుసుకోవాలి అండి. ఈ స్కూల్కి అడ్మిషన్ టైంకి వెళ్ళినప్పుడు మీరు ఈ స్కూల్కి ప్లే గ్రౌండ్ లేదైతే ఇది సిబిఎస్ఈ ఐసిఎస్సి కాదు. సిబిఎస్ఈ స్కూల్ కోసం కంపల్సరీగా 1.5 ఏకర్ ల్యాండ్ ఉండాలి స్కూల్లో. ప్లే గ్రౌండ్ లేదైతే వాళ్ళు సిబిఎస్ఈ కాదు. దట్ మీన్స్ ఆ స్కూల్ వాళ్ళు, విద్యా వ్యవస్థ వాళ్ళు మీకు మోసం చేస్తున్నారు. సిబిఎస్ఈ కరికులం అంటే సిబిఎస్ఈ స్కూల్స్ కాదు. అఫిలియేటెడ్ బై సిబిఎస్ఈ ఉండాలి, సిబిఎస్ఈ అఫిలియేషన్ నంబర్ ఉండాలి, అప్పుడే వాళ్ళు సిబిఎస్ఈ అవుతారు. 100లో ఒక 10 స్కూల్సే సిబిఎస్ఈ ఉంటుంది తప్ప 90% స్టేట్ సిలబస్ ఫాలో చేసిన వాళ్ళు కూడా సిబిఎస్ఈ కరికులం, ఐసీసీ కరికులం చెబుతూ మీతో లక్షల ఫీజు వసూలు చేస్తున్నారు తప్ప వాళ్ళు సిబిఎస్ఈ కాదు. దయచేసి మీకు అలాంటి ఏదైనా డౌట్ వస్తే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి మీరు కన్సల్ట్ చేయండి. లేని పక్షంలో యూ కెన్ ఆల్సో కన్సల్ట్ అస్. కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్ మీ సేవలో ఉంది, మాతో కన్సల్ట్ చేయండి. మీ డౌట్స్ క్లారిఫికేషన్ మనం చేస్తాము. థ్యాంక్ యూ.